హాయ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే సెక్షన్ 6 ఆఫ్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 6 ప్రొక్లమేషన్ బై ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్. ప్రొక్లమేషన్ అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే ఈ సెక్షన్ అర్థమైపోయినట్టే. పబ్లిక్ అనౌన్స్మెంట్ అంటే వన్స్ స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా ఒక ఫారెస్ట్ ని రిజర్వ్ ఫారెస్ట్ గా మారుద్దాం అనుకున్నప్పుడు ఇట్ హ్యాస్ టు ఫాలో సర్టన్ ప్రాసెస్. మనం ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్స్ లో డిస్కస్ చేస్తున్నాం. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ కి చేర్చాలి. దీన్ని ఎవరు చేస్తారు? సెటిల్మెంట్ ఆఫీసర్. సెటిల్మెంట్ ఆఫీసరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము ఒక నోటీసు ఆర్ అనౌన్స్మెంట్ లాగా ప్రిపేర్ చేసి అందులో ఏమేమి డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయాలి అంటే ఈ స్పెసిఫిక్ ల్యాండ్ ఏ లొకేషన్లో ఉంది, దాని ఎక్స్టెంట్ ఎంత, దాని బౌండరీస్ ఏంటి, వన్స్ రిజర్వ్ ఫారెస్ట్గా మారిన తర్వాత దానికి ఎటువంటి ప్రొటెక్షన్ వస్తుంది, అండ్ వన్స్ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి న్యూ రైట్స్ క్రియేట్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆ ఇల్లు వాళ్ళదే అని తర్వాత క్లెయిమ్ చేయడానికి లేదు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని పబ్లిక్కి అవైలబుల్గా ఉంచాలన్నమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. వన్స్ ఈ డాక్యుమెంట్ అంతా తయారు చేసిన తర్వాత ఇట్ క్యాన్ బి కాల్డ్ యాజ్ అనౌన్స్మెంట్, నోటీస్, ప్రోక్లమేషన్, ఏదైనా అనొచ్చు అనమాట. ఇది చేసిన తర్వాత దాన్ని పబ్లిక్కి చేర్చేది ఎలాగా? న్యూస్ పేపర్స్లో పెట్టొచ్చు, పబ్లిష్ చేయొచ్చు, అండ్ విలేజెస్లో, టౌన్స్లో, మండల్స్లో ఏవైతే ఈ ల్యాండ్ పార్సిల్లో ఉండి ఎఫెక్ట్ అయి ఉంటాయో పబ్లిక్ ప్లేసెస్లో వాటిని డిస్ప్లే చేయొచ్చు, పోస్టర్స్ అతికించడము అట్లా. అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ అఫీషియల్ గెజెట్ అని ఉంటుంది, దాంట్లో ఈ ప్రోక్లమేషన్ని పెట్టాలి. అండ్ అఫీషియల్ గెజెట్ అంటే ఏం లేదండి, లేమ్యాన్ టర్మ్స్ అదొక బుక్ అనుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఇటువంటి నోటిఫికేషన్స్, అనౌన్స్మెంట్స్ అన్ని దాంట్లో పెడతారు పబ్లిక్ యాక్సెస్ కోసం. తర్వాత ఆల్రెడీ ఈ ప్రపోజ్డ్ ల్యాండ్లో ఎవరిదన్నా ఓనర్షిప్ ఉండి ఏదో ఒక ల్యాండ్ ఉంది వాళ్ళకి, ఆర్ ఏదో ఒక రైట్ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఉంటే ఈ సెటిల్మెంట్ ఆఫీసర్ పర్సనల్గా వాళ్ళందరికీ నోటీసెస్ సర్వ్ చేయాలి. సో అండ్ సో ల్యాండ్కి గవర్నమెంట్ నుంచి సో అండ్ సో ప్రపోజల్ ఉంది, దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేస్తున్నారు అని. వన్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ అనౌన్స్మెంట్లోనే టైం లైన్స్ కూడా మెన్షన్ చేయాలి. మీకు ఏదన్నా అబ్జెక్షన్స్ కానీ క్లెయిమ్స్ కానీ ఉంటే వితిన్ 6 months to 1 year మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అని. సో ఇందులో పబ్లిక్ చేయాల్సింది ఏంటంటే వన్స్ ఇటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చాక వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ తీసుకొని ఆర్ ఎనీ అదర్ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నవి తీసుకొని సెటిల్మెంట్ ఆఫీసర్ని కలవాలి. లేదు రిటర్న్గా అన్నా వాళ్ళ స్టేట్మెంట్ సబ్మిట్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. ప్రోక్లమేషన్ అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్. ఈ ప్రోక్లమేషన్ ఇవ్వాల్సింది ఎవరు? పబ్లిక్ అనౌన్స్మెంట్ బై సెటిల్మెంట్ ఆఫీసర్. థ్యాంక్ యూ.